టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు వింటే ప్రపంచంలోని అత్యుత్తమ బౌలర్లుగా పేరు తెచ్చుకున్న వారు సైతం కాస్త భయపడుతుంటారు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఒక్కసారి క్రీజులో పాతుకుపోయాడంటే ఎలాంటి బాల్నైనా తేలిగ్గా బౌండరీ లైన్ దాటించగలడు. విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్ ను అవుట్ చేయాలనేది చాలా మంది యువ బౌలర్ల డ్రీమ్ కూడా. అయితే ఇటీవల హిమాన్షు సాంగ్వాన్ అనే యువ బౌలర్ కళ్ళు చెదిరే బంతితో విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించాడు. దీంతో హిమాన్స్ పేరు భారత క్రికెట్ వర్గాల్లో మారుమోగిపోయింది. విరాట్ కోహ్లీని అవుట్ చేసిన తర్వాత కోహ్లీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హిమాన్షు సాంగ్వాన్ పై మండిపడుతున్నారు. కానీ కోహ్లీ మాత్రం అతన్ని అభినందించాడు. అంతేకాదు బంతిపై ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో భాగంగా రైల్వేస్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ తరపున విరాట్ కోహ్లీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వచ్చిన కోహ్లీ ఆరంభంలోనే ఒక 4 కొట్టి అభిమానులతో కేరింతలు కొట్టించాడు. కోహ్లీ దూకుడు చూసి యువ బౌలర్లకు చెమటలు పట్టాయి. అయితే రైల్వేస్ జట్టు పేసర్ హిమాన్స్ సాంగ్వాన్ కళ్ళు చెదిరే ఇంచ్ ఫింగర్ తో కోహ్లీని బోల్తా కొట్టించాడు. సాంగ్వాన్ వేసిన బంతి విరాట్ ప్యాడ్ ను దాటి లోపలికి దూసుకెళ్లింది. అది తాకిన వేగానికి ఆఫ్ స్టంప్ ఎగిరి చాలా దూరంలో పడింది. దీంతో విరాట్ కోహ్లీ సైతం షాక్ కు గురయ్యాడు. తాజాగా రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ వికెట్ ఎలా తీయాలో తమ జట్టు బస్సు డ్రైవర్ తనకు సూచనలు చేశాడని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. విరాట్ కోహ్లీ వికెట్ ఎలా తీయాలో బస్సు డ్రైవర్ పలు సూచనలు చేశాడట. 5వ స్టంప్ లైన్ లో బౌలింగ్ చేయాలని బస్ డ్రైవర్ తనకు సూచించాడని, తన సూచనలకు తాను షాక్ అయ్యానని హిమాన్షు తెలిపాడు. అయితే కోహ్లీ బలహీనతపై కాకుండా తన బలంపై దృష్టి పెట్టి బౌలింగ్ చేసినట్లు వెల్లడించాడు.